బేసిక్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత తమ పిల్లలు ఎక్కడ చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కోర్సు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఆలోచనలు తల్లిదండ్రుల్లో ఉండటం సహజం. అలాగే విద్యార్థుల్లో కూడా, స్టూడెంట్స్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఏ కాలేజీ చదువుతున్నారు, ఏ కోర్సు తీసుకుంటున్నారు అన్న ఆలోచనలు కూడా వారిలో కూడా ఉంటాయి. ఈ సందిగ్ధం అంతా తొలగాలి అంటే ఏఎస్ఎన్ కళాశాల ఒక దిక్సూచిగా ఉంటుందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎడ్యుకేషన్లో వస్తున్నటువంటి సిస్టంలో వస్తున్నటువంటి మార్పులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఒక దానిలో ఉన్నటువంటి విద్యా విధానాన్ని విద్యార్థులకు అందిస్తూ సామాజిక విలువల్ని, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సామాజిక భద్రత, అట్లాగే సామాజిక బాధ్యత, సమాజం పట్ల, దేశం పట్ల కమిట్మెంటు అనేటువంటి విద్యను అందిస్తూ, నైతిక విలువలను పెంపొందిస్తూ విద్యార్థుల్ని బయటికి పంపిస్తున్నటువంటి ఏఎస్ఎన్ కళాశాల ఒక రాష్ట్రంలోనే ఒక బెస్ట్ కళాశాలగా పేరు గడించింది. ఏఎస్ఎన్ కళాశాలలో చేరే విద్యార్థి బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి ఆలోచనలతో కలిగినటువంటి వ్యక్తిగా బయటకు వెళ్తున్నాడు. ఏంటి కాలేజీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, కాలేజీలో అధ్యాపకుల యొక్క స్టడీ ఏ విధంగా ఉంటుంది అనేది చిదంబర రహస్యమే. చదువుతో పాటు జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నటువంటి ఏఎస్ఎన్ కళాశాల, అసలు కళాశాలలో జాబ్ ఆపర్చునిటీ ఎలా కలుగుతుంది విద్యార్థులకి అనేది, అక్కడ సీక్రెట్ ఏంటనేది ఆ సంస్థ చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. అన్నాబత్తుని సత్యనారాయణ గారు రాజకీయ నేపథ్యమే అందరికీ తెలుసు. ఈ తరం వాళ్ళకి గతంలో ఒక రైతు కుటుంబం నుంచి మీరు ఎదిగినటువంటి విషయం, తర్వాత రైతాంగ సంబంధించినటువంటి వ్యాపారాలు ఉన్నది, ఆ నేపథ్యం వేరు. అయితే రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత ఒక తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని ఆయన పునాదేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో ఆయన చైర్మన్ గాను, ఎమ్మెల్యే గాను, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేశారు వారు. మరి రాష్ట్రానికే సేవలు అందించారు. అయితే ఆనాటి ఉన్న పరిస్థితుల్లో గవర్నమెంట్ కాలేజెస్కి డిమాండ్, ప్రాధాన్యత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కాలేజీని స్థాపించాలి అనే భావన, సంకల్పం ఎందుకు వచ్చింది? మా తండ్రి అన్నా సత్యనారాయణ గారు మీరు చెప్పినట్టు ఈ తెనాలికి మున్సిపల్ చైర్మన్గా, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా ఎంతో సర్వీస్ చేశారు. ఆ సర్వీస్ చేసి, ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే కష్టాన్ని నమ్మిన వ్యక్తి, అసలు కష్టపడకపోతే ఏది రాదు అనేది క్షుణ్ణంగా నమ్మిన వ్యక్తి. ఎందుకంటే మా ఫాదర్ వ్యవసాయం చేసేవాడు, మా ఫాదరు రైస్ మిల్లరు, మా ఫాదరు ఎడ్ల పందాలు అంటే ఎడ్లు పోషణ, గేదెలు, ఆవులు, పందిపెడ్లు, వీటితో ఆయనకు ఎంతో అపారమైన ప్రేమ. ఇవన్నీ చూసుకుంటానే రాజకీయాల్లో కూడా వచ్చి రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యాడు. సో ఆయన ఏంటంటే ఆయన చదివింది మెట్రిక్. ఆయన ఎమ్మెల్యేగా అయినాక ఆయనకెందుకో ఓ ఫైన్ మార్నింగ్ తెనాల్లో ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఎందుకంటే తెనాల్లో ఉన్న ఓ కాలేజీలో ఆ రోజు మత ఘర్షణలు జరిగినాయి. చుట్టుపక్క ప్రాంతాల నుంచి తెనాలి చదువుకోవటానికి వచ్చే విద్యార్థులందరూ ఒక్కసారి ఘర్షణలతో, కాలేజీ అంటే రోజు గొడవలు, కొట్టాట్లు, క్యాస్ట్ ఫీలింగ్స్, ఈ పరిస్థితుల్లో చదువుకోలేక బస్సులో నుంచి తెనాలికి రావాలంటే భయపడే భయానక సందర్భాలు ఇవన్నీ ఆయన ఎమ్మెల్యే చూశాడు. చూసి అప్పుడు వచ్చిన ఆయనకు థాట్ ఏంటంటే, ఇలాంటి వాతావరణం కాకుండా ఒక మంచి కాలేజీని ఎస్టాబ్లిష్ చేయాలా, ఒక మంచి నాలెడ్జ్డ్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయాలా అని ఆయనకు ఆ రోజు థాట్ వచ్చింది. ఆ థాట్ రాగానే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వెళ్ళి అన్నగారు నేను కాలేజీ పెట్టుకుంటానని జస్ట్ ఒక వైట్ పేపర్ మీద ఆయన రిప్రజెంటేషన్ రాసేయంగానే ఎన్టీ రామారావు ఆ రోజు అదే పేపర్ మీద ఆమోదించటం అయిందని సంతకం పెట్టి ఇస్తే అలా వచ్చిన కాలేజీ ఈరోజు ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్. కానీ ఇక్కడ కాలేజీలోకి ఒక విద్యార్థి వచ్చిన తర్వాత
ఇంత ముందున్నటువంటి ఫ్యూచర్ అంత బ్యాక్డ్రాప్ పోయి ఒక కొత్త వాతావరణంలోకి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎట్లా మీ కాలేజీ ఒక సిస్టమ్ ఏంటండి? ఆ కాలేజీ మా ఫాదర్ అన్నా సత్యనారాయణ గారు స్టార్ట్ చేసిన సంవత్సరం నుంచి కాలేజీకి వరుసగా 3 సంవత్సరాలు 3 దెబ్బలు తగిలినాయి. స్టార్ట్ చేసిన సంవత్సరమే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చి అప్పుడు పూరు గుడిసెల్లో ఉండేది కాలేజీ, అవి మొత్తం లేచిపోయింది. తర్వాత రేకుల షెడ్ వేశారు. రేకుల షెడ్ వేస్తే 89లో రంగా యాజ్ స్టేషను తగలబెట్టేశారు. అది జరిగి మళ్ళీ మా ఫాదరు దాన్ని మళ్ళీ షెడ్లు వేసి ఎస్టాబ్లిష్ చేసి కాలేజీ నడుపుతుండగా ఆయన చనిపోవటం. ఈ 3 కాలేజీకి కోలుకోలేని దెబ్బ యాక్చువల్గా. అలాంటి సిచ్యువేషన్స్లో మా ఫాదరు నన్ను కూర్చోబెట్టారు సీట్లో. నువ్వు ఈ కాలేజీని బాగా చేయాలి అనే దీంతో నా ఎందుకో తెలియదు, నా మీద ఆ కాన్ఫిడెంట్తో కూర్చోబెట్టారు. సో కూర్చోబెట్టి ఆయన ఏం చెప్పాడంటే, ఇప్పుడు మా తల్లిదండ్రులు బై గాడ్ గ్రేస్ మా ఫాదర్ మాకు ఆస్తి ఇచ్చాడు, అలాగే సొసైటీలో ఒక మంచి స్థానం ఇచ్చారు. కానీ నన్ను మాత్రం ఈ కాలేజీని పెంచు, ఈ కాలేజీ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ మంచి ఫ్యూచర్తో బయటకు వెళ్ళాలా, దీన్ని జాగ్రత్తగా బాగా మంచి కాలేజీకి తీర్చిదిద్దు అని చెప్పి నాకు బాధ్యత పెట్టి ఆయన కూర్చోబెట్టారు. ఆ సందర్భం అక్కడి నుంచి మా ఏమంతా ఒకటే, ఈ కాలేజీ ఒక మంచి కాలేజీ అవ్వాలా, ఒక మంచి డిసిప్లిన్డ్ కాలేజ్ అవ్వాలా, ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలా అన్న కసితో మేమందరం ఒక మంచి టీమ్గా, స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ నేను కానీ అందరం ఒక మంచి టీంతో హార్డ్ వర్క్ చేసినప్పుడు మా ముందు ఉన్నది ఏంటంటే, అప్పటికి డిగ్రీ అంటే BA, BCom, BSc అంటే కెమిస్ట్రీయే, ఇంకేం లేదు. ఇంకా ఏదన్నా ఉందంటే బాటనీ, జువాలజీ, బైపీసీ వాళ్ళకి. ఇలాంటి సందర్భంలో ఫర్ ది ఫస్ట్ టైం తెనాల్లో మా ఫాదరు కంప్యూటర్ సైన్స్ కోర్సుని ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ టైం తెనాల్ రెవెన్యూ డివిజన్లోనే కంప్యూటర్ కోర్సును స్టార్ట్ చేశారు. దాన్ని మేము పెట్టిన ఆ కోర్సుని దీన్ని బాగా డెవలప్ చేసాం. ఏ కోర్సులు చదివితే ఎలా ఉంటుంది, ఏ కొత్త కోర్సులు మనం తీసుకొచ్చి తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరికీ మనం అందివ్వాలా అనేది మా ముందున్న ఛాలెంజ్ అనమాట. సో ఆ సందర్భంలో BSc కంప్యూటర్ సైన్స్ని స్టార్ట్ చేసినాక BSc ఎలక్ట్రానిక్స్ స్టార్ట్ చేసాం, ఆ తర్వాత స్టాటిస్టిక్స్ స్టార్ట్ చేసాం. సో ఇలా కొత్త కోర్సులు తీసుకురావటం, కొత్త కోర్సులు రావటం ఒక ఎత్తు అయితే, ఆ కోర్సుల ద్వారా ఉపాధి అనేది బాగా ఆలోచించాం. అప్పుడు అసలు కోర్సు డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ చదివినాక ఏం చేయాలా, పీజీ చేయాలా, దానికి ఏం కావాలా, అప్పుడు పీజీ కాలేజీని స్టార్ట్ చేసాం. ఫర్ ది ఫస్ట్ టైం తెనాల్లో పీజీ కోర్సుని ఏఎస్ఎన్ కాలేజీ స్టార్ట్ చేసింది. సో ఈ సందర్భంలోనే 15 years బ్యాక్ ఫస్ట్ టైం తెనాల్లో ఇప్పుడు టెక్ మహేంద్ర అని చెప్పబడితే, ఆ రోజు సత్యం రామలింగరాజు గారు సత్యం కంప్యూటర్స్, ఆ సత్యం కంప్యూటర్స్ అనేది ఏఎస్ఎన్ కాలేజీకి క్యాంపస్ సెలక్షన్కి వచ్చింది 15 years బ్యాక్. వచ్చి క్యాంపస్ సెలక్షన్ అనేది అసలు అప్పుడే స్టార్ట్ అయింది. అంటే స్టూడెంట్ చదువుకుంటున్న కాలేజీకి కంపెనీ వచ్చి సెలెక్ట్ చేసుకోవటం. అప్పుడు 15 మంది ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలు సత్యం కంప్యూటర్స్కి రిక్రూట్ అయ్యారు. శాలరీ అప్పట్లో 9,000. మీరు ఒక్కసారి ఆలోచించండి, 15 years బ్యాక్ 9,000 డిగ్రీ చదివిన స్టూడెంట్కి క్యాంపస్ సెలక్షన్ ద్వారా వచ్చాడు అంటే అది ఎంత పెద్ద జాబు, ఎంత పెద్ద శాలరీ అనేది మనం చూసుకుంటున్నాం. సో అది మాకు పెద్ద ఇన్స్పైర్ అయింది. అది ఆ రోజుల్లో మాకు ఎంత ఇన్స్పైర్ అయిందంటే, అరే డిగ్రీ చదువుతున్న కాలేజీ, మన కాలేజీకి పలానా సత్యం కంప్యూటర్స్ వాళ్ళు వచ్చి 15 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు అంటే, ఓ ఇదే మంచి ఆపర్చునిటీ ఉంది, మనం బాగా చేయాలా, బాగా చేస్తే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఇలా మనం కంపెనీస్కి పంపించగలుగుతాం. సో మనం ఏమైతే హోప్ పెట్టుకున్నామో, ఏమైతే ఈ ప్రాంతంలో ఒక మంచి కాలేజీని, ఒక మంచి ఎడ్యుకేషన్, ఒక మంచి డిసిప్లిన్ అని అనుకుంటున్నామో, దానికి తోడు మనం కనుక క్యాంపస్ సెలక్షన్కి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఈ కాలేజీని తీర్చిదిస్తే ఇంకా బాగుంటుంది అనే మాకే వచ్చి అప్పుడు క్యాంపస్ సెలక్షన్స్కి ట్రైన్ చేయటం చేశాం.
సో ఇక అక్కడి నుంచి ఎవ్రీ అకాడమిక్ ఇయర్ క్యాంపస్ సెలక్షన్స్ రావటం, క్యాంపస్ సెలక్షన్స్లో ఏషియన్ కాలేజీలు. సో ఇక అలా 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఎరా ఈరోజు ఏపీలో డిగ్రీ కాలేజీలో హైయెస్ట్ క్యాంపస్ సెలక్షన్ అవుతున్న కాలేజీ అంటే ఏషియన్ డిగ్రీ కాలేజ్. నో డౌట్, ఇదేదో నేను గొప్పగా చెప్పుకోవట్లా, లేకపోతే ఇది నా సొంత డబ్బా కాదు. ప్రూవ్డ్. యూనివర్సిటీలో కానీ ఇవాళ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్లో క్యాంపస్ సెలక్షన్స్లో హైయెస్ట్ సెలక్షన్ ఏషియన్ కాలేజ్కి ఉంది. లాస్ట్ అకాడమిక్ దగ్గర 470 మంది స్టూడెంట్స్ లైక్ టెక్ మహీంద్రా, అలాగే SCL, అలాగే TCS, అలాగే విప్రో, ఇన్ఫోసిస్, ఇలా ILM, ఇలా కంపెనీస్ అన్నిటికీ సెలెక్ట్ అయ్యి 470 మంది స్టూడెంట్స్ని క్యాంపస్ సెలక్షన్ ద్వారా పంపించగలుగుతాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకో 10 పెరుగుతున్నాయే కానీ తగ్గల. సో ఈరోజు ఏంటి అంటే 30 సంవత్సరాల క్రితం కాలేజ్ స్టార్ట్ అయితే 15 సంవత్సరాల నాటికి 15 సంవత్సరాల కొత్త కోర్సులు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో స్టూడెంట్స్కి కొత్త కోర్సులు తీసుకొచ్చాం. 15 సంవత్సరాల తర్వాత కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఈరోజు 80% స్టూడెంట్స్ జాబ్తో బయటికి వెళ్ళేది తీసుకొచ్చాం. అంటే ఏషియన్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్కి 80% స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటికి అంటే డిగ్రీలో ఉన్నప్పుడే ఫైనల్ ఎగ్జామ్ రాయకముందే ఉద్యోగం చేతిలో ఉంటుంది. వాడికి ఫైనల్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ రాగానే కంపెనీ వాడికి ఆర్డర్ ఇస్తుంది, వాడి జాబ్లోకి వెళ్ళిపోతున్నారు. సో ఇవాళ ఈ ప్రాంతంలో 80 మంది కాలేజీలో చదివే 80% స్టూడెంట్స్ క్యాంపస్ సెలక్షన్ ద్వారా 100 మందిని పంపే స్థాయికి ఈ కాలేజీ వచ్చిందంటే డెఫినెట్గా అది ఒక మంచి ఆపర్చునిటీ. అది ఒక మంచి క్యాంపస్ సెలక్షన్స్కి ఏషియన్ కాలేజీలో చదివితే మన ఉద్యోగంతో బయటికి వెళ్ళిపోవచ్చు అన్న పేరెంట్ యొక్క ఆశని ఈ కాలేజీ ఒక మంచి డయాస్గా ఉపయోగపడుతున్నందుకు డెఫినెట్గా మేమందరం చాలా సంతోషపడుతున్నాం. అంటే విద్యార్థుల మీద ఏమన్నా ఒత్తిడి లాంటిది, అంటే క్యాంపస్ సెలక్షన్స్ వైపు కానీ చదువు మీద కానీ విద్యార్థుల మీద ఏమైనా ఒత్తిడి లాంటిది ఏమన్నా ఉంటుందా? అసలు ఒత్తిడి అనేది అసలు అది కాదు, ఒత్తిడి అనే పదం కూడా కాదు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఈ డిగ్రీ ఏషియన్ కాలేజీలు అంటే ఫస్ట్ డిసిప్లిన్ అండి, దాంట్లో నో డౌట్. కాలేజీలో అటెండర్ దగ్గర నుంచి నా దాకా శివకుమార్ దాకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాలేజీలో పనిచేస్తాం. దీంట్లో ఎవడు కాంప్రమైజే లేదు. నాతో సహా నేను కూడా కాలేజీలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుంటాను. సో కాలేజీ అంత డెడికేట్ అయ్యింది ఈ ప్రాంతంలో. డిసిప్లిన్ ఈరోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఒక ఆడపిల్లని కాలేజీకి పంపించాలంటే భయపడే రోజుల దగ్గర నుంచి ఆడపిల్ల చదివితే ఏషియన్ కాలేజీలోనే చదవాలన్న కాన్ఫిడెంట్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చామంటే అది ఒక ఏషియన్ కాలేజీ మూలనే. సో అంత ఫస్ట్ మా ప్రిఫరెన్స్ కూడా ఇప్పుడు కూడా చెబుతున్నాం. ఫస్ట్ మా ప్రిఫరెన్స్ డిసిప్లిన్, 2 క్వాలిటీ ఎడ్యుకేషన్, 3 క్యాంపస్ సెలక్షన్. సో ఈ ప్రయత్నంలో ఏమొస్తుంది అంటే కాలేజీ ఎన్విరాన్మెంట్ అనేది డిసిప్లిన్గా లేకపోతే స్టూడెంట్ వాడి మాస్టర్, ఎందుకంటే వాడు చిన్న వయసు, వాడు ఆ ఏజ్ నుంచి ఒక ఇంటర్మీడియట్ నుంచి ఒక డిగ్రీకి వచ్చాడంటే నేనేదో పెద్ద అయిపోయాను అనుకుంటాడు. వాడి ఫీలింగ్ జనరల్గా పిల్లల ఫీలింగ్ ఏముంటుంది, కాలేజీకి వెళ్ళంగానే నేను పెద్దాన్ని అయిపోయాను అనుకుంటాడు. పీజీ చదువుతున్నాడు ఇంకా నేను బాగా మెచ్యూర్డ్ అయ్యాను అనుకుంటాడు. సో పెద్ద అవటం అంటే వయసులో కాదు, మెచ్యూరిటీ లెవెల్స్లో ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ లెవెల్స్లో ఉంటుంది. సో ఇది నేర్చుకునేది ఎక్కడ, కాలేజీల్లో. సో దానికోసం అని చెప్పి ఆ రెస్పాన్సిబిలిటీని ఎలా ఉండాలి, మన బిహేవియర్ కానీ, మన అప్రోచ్ కానీ, మన యాటిట్యూడ్ కానీ, ఇవన్నీ ఎలా ఉండాలనే దాని మీదే కాలేజీలో వీటన్నిటిని. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే అది బేసిక్ ఏం చేయాలా, కాలేజీకి రావాలా. కాలేజీకి రావాలంటే ఊరకన ఆకతాయితనంగా వచ్చేయాలా, కాలేజీలో డిసిప్లిన్గా ఉండాలా. ఏం చదువుతున్నాం, ఏం నేర్చుకుంటున్నాం, కన్సర్న్ టీచర్ ఏం చదువుతున్నాడు, సో మనం ఎలా మన స్టడీస్ మీద బాగా నాలెడ్జ్ పెంచుకోవాలా. ఇవన్నీ ఆ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే వాడికి చదువుకునే స్టూడెంట్కి ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే డెఫినెట్గా డిసిప్లిన్ ఉండాల్సిందే. సో ఆ డిసిప్లిన్ విషయంలో మాత్రం కొంచెం ప్రెజర్ ఉంటుంది, కానీ ఇంకే విషయంలో కూడా స్టూడెంట్కి ప్రెజర్ కానీ ఇంకోటి కానీ ఉండే ఇది మాత్రం కాదు. ఇప్పుడు పిల్లల్ని ఒక కాలేజీకి పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అదే ఏఎస్ఎన్ కళాశాలలో పంపించాలంటే ఆలోచన అనేది వారికి ఉండదు. అంటే తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి భరోసా ఏంటి? మనం ఒక విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఈరోజు మనం చూసే ఎడ్యుకేషన్ చాలా వ్యాపారం అయిపోయింది. మనం చూడండి,
ఇంటర్మీడియట్ అయిపోయింది లేదు 10th క్లాస్ అయిపోయింది అంటే 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ చేర్చాల్సిన పిల్లాడికి వాళ్ళ అమ్మ నాన్నకి కనీసం ఒక 20 ఫోన్లు వస్తాయి కాలేజీ నుంచి. మీ అబ్బాయి ఉన్నాడా, 10th అయిపోయిందిగా, పాస్ అయ్యాడుగా, మా కాలేజీలో చేర్చండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి ఉన్నాడు అంటే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కాలేజీల నుంచి ఒక 40-50 ఫోన్లు వస్తాయి. మీ అబ్బాయి ఉన్నాడా, మా కాలేజీలో ఇంజనీరింగ్ చేర్చండి, లేకపోతే మా కాలేజీలో డిగ్రీ చేర్చండి. ఈ రకమైన అంటే దీనికి పిఆర్ఓస్ని పెట్టారు, బ్రోకర్స్ని పెట్టారు, ఓ స్టూడెంట్ని చేరితే ఇంత డబ్బులు అని చెప్పి ఇది పెట్టారు. ఆఖరికి స్టూడెంట్కి సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు కూడా ఇచ్చే పరిస్థితిని ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చినాయి. అలాంటి సందర్భాల్లో మీరు చూసుకుంటే ఏఎస్ఎన్ కాలేజీ, ది వన్ అండ్ ఓన్లీ ఏఎస్ఎన్ కాలేజీ ఒక్కటే ఎక్కడా కూడా స్టూడెంట్కి ఫోన్లు కానీ లేదు, మిస్బిహేవియర్ కానీ లేదు, బ్రోకర్ సిస్టమ్ కానీ ఎక్కడ ఏమీ లేకుండా ఇట్స్ ఓన్లీ క్వాలిటీ అండ్ మెరిట్. స్టూడెంట్ మెరిట్ ఆధారంగా, స్టూడెంట్కి ఇంటర్మీడియట్లో పాస్ పర్సంటేజ్ ఆధారంగా కాలేజీలో అప్లికేషన్ కొనుక్కొని వాడు అప్లై చేసే మార్క్స్ బేస్ మీద, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఓన్లీ మార్క్స్ బేస్ మీద వాడికి ఆ పర్సంటేజ్ మార్క్స్ ప్రకారం ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ వేసి మేము తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సిస్టము అది అసలు ఎడ్యుకేషన్ కావాల్సిన సిస్టమ్, దాన్ని వదిలేసేసారు అందరూ. కానీ ఏషియన్ కాలేజీ వదల్లా. ఏషియన్ కాలేజ్ ఇవాళకి 29 సంవత్సరాలు జరిగిన ఫస్ట్ డే నుంచి ఇవాళకి కూడా అదే సిస్టమ్. కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్న స్టూడెంట్ ఎవరైతే డిగ్రీ ఏషియన్ కాలేజీలో చదవాలి అని అనుకున్నాడో వాడు అప్లికేషన్ కొనుక్కొని మార్క్స్ లిస్ట్ అప్లై చేస్తే కాలేజీ మెరిట్ లిస్ట్ వేస్తుంది, ఆ మెరిట్ లిస్ట్లో వాడు సీట్ తెచ్చుకుంటాడు. సో ఈ సిస్టము నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది నేను ఎవరిని విమర్శించడానికి చూడట్లా. ఈ సిస్టము స్టూడెంట్, క్వాలిటీ స్టూడెంట్ ఎవడైతే అసలు మనకు చదువుకోవాలి, మనం అసలు ఎక్కడికైతే ఎందుకు వెళ్తున్నాం కాలేజీకి, ఎందుకు వెళ్తున్నారు? టు లర్న్ నాలెడ్జ్, టు గెట్ జాబ్. ఈ రెండు ఏషియన్ కాలేజీ వాడు తెలుసుకొని వస్తున్నాడు. సో ఇది కాకుండా సెల్ ఫోన్ కోసం కాలేజీకి వెళ్ళాం కదా, ల్యాప్టాప్ కోసం కాలేజీకి వెళ్ళాం కదా. సో ల్యాప్టాప్ కోసం కాలేజీ చేరేవాడు ఏషియన్ కాలేజీలో చేరడు, సెల్ ఫోన్ ఫ్రీగా వస్తుందనేవాడు ఏషియన్ కాలేజీలో చేరడు. వాడికి ఉండే కాలేజీలో వాళ్ళకుండే వాళ్ళు పోతారు. సో ఓన్లీ ఏంటంటే ద పాజిటివ్ థింకింగ్ ఏంటంటే ఇక్కడ ఎవడైతే చదువుకుందాం అనుకుంటున్నాడు, ఎవడైతే బాగా మనం నేర్చుకోవాలా, ఎవడైతే మనం క్యాంపస్ సెలక్షన్లో వెళ్ళి లైఫ్లో సెట్ అవ్వాలనుకున్నాడు ఏషియన్ కాలేజీ తలుపు తడుతున్నాడు. సో దానికోసమే కాలేజీ ఈ 30 సంవత్సరాల్లో కాలేజీ ఎస్టాబ్లిష్ చేసిన డిసిప్లిన్ కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, క్యాంపస్ సెలక్షన్ కానీ దాన్ని కాపాడుకోవటం కోసం, నేను నిజంగా చెబుతున్నాను, దాన్ని కాపాడుకోవడం కోసం కొంతమంది తమ లైఫ్ని సాక్రిఫై చేసి వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ, కుటుంబాన్ని కానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ని కానీ సాక్రిఫై చేసి ఈరోజు ఇంత కష్టపడితే ఈ ప్రాంతంలో ఏషియన్ కాలేజీ ద్వారా ఇన్ని వందల వేల మంది క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్తున్నారు. దీని వెనకమాల అంత కష్టం ఉంది కానీ ఊరకనే దీని వెనకమాల అయాచితంగానో లేకపోతే కష్టపడకుండానో లేకపోతే ఊరకనే కాలేజీ పబ్లిసిటీ కోసమో లేకపోతే క్యాంపస్ సెలక్షన్ అంటే ఏషియన్ అంటే ప్రచారం కాదు. ఇట్స్ ఫ్యాక్ట్. ఒక్క అంగుళం కూడా తప్పులేదు దీంట్లో. ఇట్స్ ఫ్యాక్ట్. ఏషియన్ కాలేజీ 100% క్యాంపస్ సెలక్షన్లో కూడా ఎంతో బాధ్యత తీసుకుంటుంది, ఎంతో బాధ్యత. కంపెనీ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయినాక కన్సర్న్ ప్రిన్సిపల్ వాళ్ళు ఆ కంపెనీలో జాయిన్ అయ్యే స్టూడెంట్ జాయిన్ అయ్యేదాకా ఆయన తీసుకునే మానిటరింగు ఎంతో ఉంటుంది. దాంట్లో ఉన్న ఆషామాషి కంపెనీస్ని కాలేజీ తీసుకొచ్చి ఇగో మా కాలేజీ ఇట్టొచ్చింది అట్టొచ్చిందని చెప్పుకునే పరిస్థితి కాదు. డెఫినెట్గా స్టూడెంట్ ఆ జాబ్లో జాయిన్ అయ్యి పర్ఫెక్ట్గా స్టూడెంట్ని ఆ జాబ్లో ఇది చేసేదాకా ప్రిన్సిపల్ మానిటరింగ్ దీని మీద ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా కాలేజీ స్టూడెంట్కి మాత్రం ఈ ప్రాంతంలో స్టూడెంట్కి, పేరెంట్కి ఒక మంచి భరోసా. ఏంటి, పిల్లాడు కాలేజీలో చేరితే ముందు ఓ మనిషిగా, ఓ పర్ఫెక్ట్ మనిషిగా, ఓ మంచి సెల్ఫ్ డిసిప్లిన్ మ్యాన్గా,
సో సమాజంలోకి రేపొద్దున వెళ్ళి బతకటానికి కావాల్సిన వనరులు, బతకటానికి కావాల్సింది ఏంటి? మంచి యాటిట్యూడ్, మంచి నాలెడ్జ్, ఎదుటాన్ని ప్రేమించటం, ఎదుటాడితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఏం చేయాలి అంటే అది నేర్చుకుంటుందే రామచంద్ర తయారు చేసిన లైఫ్ స్కిల్స్. నేను కన్ఫామ్గా చెప్పగలను, ఈ ఏరియాలో రామచంద్ర తయారు చేసిన లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాం ద్వారా కొన్ని వేల మంది మోటివేట్ అయ్యి ఈరోజు చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ మా మాట వింటలేదండి పిల్లాడు అన్న పేరెంటు ఇవాళ థర్డ్ ఇయర్లోకి వచ్చేవరకు మా వాడు అప్రోచ్ మారిందండి, మా వాడు థాట్ మారిందండి, మా వాడు మంచి డిసిప్లిన్తో ఉంటున్నాడండి. ఇప్పుడు నిజంగా అండి రామచంద్ర లైఫ్ స్కిల్స్ తర్వాత మా వాడు చాలా చేంజ్ వచ్చిందండి అని పేరెంట్స్. ఎవరైతే ఈరోజు కన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద, ఏ కన్న తండ్రికి పిల్లల మీద ప్రేమ ఉండదండి? అల్లరి చేసినా ఉంటుంది, గొడవ చేసినా ఉంటుంది, బాగా చదువుకున్నా ఉంటుంది, ప్రేమ ఎవరికి తగ్గదు. కానీ మాటిన పాఠం అనేది ఇక్కడ వేరు, అది ఎఫెక్షన్. పిల్లల్ని ఏమి అనలేకపోతున్నారు, కానీ ఇక్కడ అది కాదు. కాలేజీ టేక్ కేర్, కాలేజీ పిల్లల్ని కాలేజీ మీద ఎఫెక్షన్ పెంచుతుంది, అట్ ది సేమ్ టైం మీరు ఎలా ఉండాలి అనేది నేర్పుతుంది కాలేజీ. అది ఇక్కడ కాలేజీ యొక్క ఇంపార్టెంట్. అది ఏ కాలేజీలో లేదు, డెఫినెట్గా చెప్పగలను. అది కాలేజీ అంటే యూనివర్సిటీ సిలబస్ని ప్రజెంట్ చేయటమే కాదు, యూనివర్సిటీ సిలబస్ని టీచ్ చేయటమే కాదు, యూనివర్సిటీ సిలబస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసేసి మా పని అయిపోయిందని అంటలా మేము. దాంతోపాటు ఈ కాలేజీ ద్వారా నేర్చుకుంటుంది ఇవన్నీ. అందుకే ఏషియన్ కాలేజ్ ఇట్స్ ఎ బ్రాండ్. దేనికి? డిసిప్లిన్కి, క్యాంపస్ సెలెక్షన్కి, క్వాలిటీ ఎడ్యుకేషన్, ఈ మూడు కలిపే ఏషియన్. సరే, మీరు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే మీ స్టూడెంట్స్ని కలిసినప్పుడు వారు చెప్తుంటే వారి భావాలు, వారి యొక్క ఆలోచనలు ఇంత విలువలతో కూడినటువంటి ఉన్నాయని మాకే అనిపించింది. వారు కాలేజీ గురించి వాళ్ళు చెప్పిన మాటలు ఒకసారి చూద్దాం. ఒక ప్రోగ్రామ్ ఉంది, లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ అని. ఏంటంటే అసలు నాకు ఏం తెలీదు, చదువురాని వాడు కూడా చివరికి ఉద్యోగం తెప్పించుకునే ఒక వాళ్ళు ఉంటుంది. నాలో ఒక సత్తా ఉంది, కానీ అది బయటికి తెలియదు. కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళే తెలుస్తారు, నీకు ఈ సత్తా ఉంది, నువ్వు ఇది చేయగలవు అని చెప్పి నువ్వు చెప్తారు. ఆ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది, లైఫ్ స్కిల్స్ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఆ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్కి ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక రోజు కూడా ఆప్షన్ కాకుండా, సెలవు పెట్టకుండా ప్రతిరోజు కూడా వచ్చేవాడిని ఆ ప్రోగ్రామ్కి. అది చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే నేను ఇన్ని కంపెనీలో సెలెక్ట్ అయ్యాను, దగ్గర 7 కంపెనీలో సెలెక్ట్ అయ్యాను, 4 ఐటీ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఇన్ని కంపెనీలో సెలెక్ట్ అవ్వడానికి నా ఉద్దేశం. ఈ కాలేజీలో చేరాక నాకు ఇది జరిగింది. కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీ, క్యాప్జెమిని, పెద్ద కంపెనీలు, విప్రో, అట్లాంటి కంపెనీల్లో జాబులు తెప్పించుకోవడానికి ఈ కాలేజ్ నాకు చాలా ఉపయోగపడింది. ఉద్యోగాలు వస్తాయని ఈ కాలేజీలో చేరలేదు, అంతా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. మనం చూస్తూ ఉంటాం వేరే డిగ్రీ కాలేజీలో ఏంటంటే ర్యాగింగ్స్ అవి ఇవి ఉంటాయి. మనకి ఈ కాలేజీలో ర్యాగింగ్ అనేది ఉండదు. తన లైఫే కాకుండా తన కుటుంబం కూడా ఒక దిశ మార్చుకునే పరిస్థితి కాలేజీ కల్పించినట్టు. అట్లాగే సొసైటీలో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు, అలాగే కాలేజీలో ఏ ఉంది అనేది కూడా ఆ స్టూడెంట్ చెప్పడం జరిగింది. అయితే ఈ కాలేజీలు విద్యార్థులకి ఇటువంటి జాబ్ స్కిల్స్, జాబ్ ఓరియంటెడ్ కాకుండా ఇంకా మిగతా అంశాలు అంటే క్రీడాపరమైనటువంటి లేకపోతే ఇంకా సాంస్కృతిక రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఇంకేమైనటువంటి కాలేజీ తీసుకుంటున్నాయి? ఇప్పుడు మనం చూస్తే నిజంగా చాలా చూస్తుంటే మాకే హార్ట్ టచింగ్ ఉంది. ఎందుకంటే ఆ స్టూడెంట్ వాడి వ్యూ చెప్పినప్పుడు. సో కాలేజీ మేము మొదటి నుంచి అదే చదువుతున్నాం. కాలేజీ మా మెయిన్ ఫోకస్ ఏంటంటే డిసిప్లిను, క్వాలిటీ ఎడ్యుకేషను, క్యాంపస్ సెలక్షన్. అట్ ది సేమ్ టైం కతిమయగూడ స్పోర్ట్స్. ఈరోజు మనం చూస్తే చాలామందికి తెలీదు, ఏషియన్ కాలేజీ ద్వారా స్పోర్ట్స్ కోటాలో జాబ్స్ దగ్గర 350 మంది పిల్లలు స్పోర్ట్స్ కోటాలో జాబ్ తెచ్చుకున్నారు. ఈవెన్ ఇవాళ ది గ్రేట్ సాయి రేవతి, హూ ఈ సాయి రేవతి? ఏషియన్ కాలేజ్ ప్రోడక్ట్. ఒక సామాన్యురాలు అసామాన్యురాలకు చేసింది ఏషియన్ కాలేజీ. ఈ పక్కన ఉన్న పెదరా ఊర్లో బీకామ్ చేయని అమ్మాయిని కాలేజీలో చదువుతున్న స్పోర్ట్స్ ఈవెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను స్పోర్ట్స్లో పాల్గొంటానంటే కాలేజీ ఆ అమ్మాయిని స్పోర్ట్స్ కోటాలో ఫ్రీ మెరిట్ ఇచ్చి, అలాగే ఫీజు లేకుండా డైట్కి కాలేజీ దగ్గర కాలేజీ స్పెండ్ చేసి మొత్తం ఆ అమ్మాయిని
ఈరోజు పీడీ మొత్తం ఆ స్థాయికి తీసుకొచ్చాం. ఈరోజు నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాం, ఏషియన్ కాలేజీ నుంచి ఒక స్టూడెంట్స్ని అంతర్జాతీయ స్థాయికి మేము తయారు చేసామంటే మరి స్పోర్ట్స్లో చూడండి ఎంత కాలేజీ అచీవ్ చేసిందో. అలాగే నాగార్జున యూనివర్సిటీకి కాలేజీ పెట్టిన 3rd ఇయర్ నుంచి వరుసగా ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ ఈవెంట్లో ఏదో ఒక మెడల్ కాలేజీ కొడతానే ఉంది. దగ్గర 10 times వెయిట్ లిఫ్టింగ్, అలాగే 10 సార్లు హ్యాండ్బాల్, అలాగే వాలీబాల్. సో అంటే మేమేం చూస్తున్నామంటే కాలేజీ స్టూడెంటు డెవలప్ అవ్వటానికి, అంటే వాళ్ళలో ఏముంటే ఏ స్పార్క్ ఉంటే అది. కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంది సార్, మేము స్పోర్ట్స్లో ఇది అన్నప్పుడు మేము డెఫినెట్గా ఏషియన్ కాలేజీలో చాలా ఆపర్చునిటీస్ ఇచ్చాం. చాలా స్పోర్ట్స్లో ఎవరికి ఏ స్కిల్ ఉంటే ఆ స్కిల్ని. అలాగే ఇవాళ అసలు పేరెంట్ ఎలా తయారైపోయాడు, మా అబ్బాయి చదువు అయిపోతే ముందు ఉద్యోగ భద్రత కావాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచం అట్ట తయారైపోయింది. అంటే వితౌట్ జాబ్, వితౌట్ ఫైనాన్షియల్ సస్టైన్ వీడు ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు అలా తయారైపోయింది. సో పేరెంట్ ఏం ఆశపడుతున్నాడు అంటే చదువు అయిపోగానే జాబ్ వస్తే బాగుంటుంది, చదువుతుండగానే జాబ్ వస్తే బాగుంటుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ఫైనల్ ఇయర్ జాబ్తో వెళ్ళే కోర్సెస్కి పేరెంట్స్ ఎక్కువ హోప్తో ఉంటున్నారు. పర్టికులర్గా ఇక్కడ మా మీదకి వచ్చేవరికి ఏషియన్ కాలేజీ అనేవరికి ఇంకా హోప్ పెరుగుతుంది. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ హోప్ పెరుగుతూ ఉంది. ఈ సంవత్సరం ఇంతమంది అయ్యారంటే మాకు పెద్ద ఛాలెంజ్ అయితే ఒక మేనేజ్మెంట్గా నాకేం ఛాలెంజ్ ఉంటే ఆ సీట్లో కూర్చున్న ప్రిన్సిపల్కి ఎంత ఛాలెంజ్ ఉంటుంది. సో అతనికి పెద్ద టాస్క్ అనమాట. ఎంత కష్టపడాలైనా, ఎంత టైంనైనా ఇచ్చేయాలా. సో అదో పెద్ద టాస్క్ మళ్ళీ. సో పేరెంట్స్ హోప్ మాకు ప్రతి సంవత్సరం ఒక సవాల్. సో అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కాలేజీ ప్రతి ఈవెంట్లో స్టూడెంట్ని ఏ దాంట్లో కనుక వాడు ఇంట్రెస్ట్ ఉంటాడో దాన్ని మేము డెఫినెట్గా వాడిని ఎంకరేజ్ చేయడానికి చూసాం. అందుకే ఈరోజు మనం చూస్తే స్పోర్ట్స్కి ఎంతో నిజంగా చెప్పాలంటే ఒక అన్ఎయిడెడ్ కాలేజీల్లో, అంటే సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాలేజీలో స్పోర్ట్స్కి మేము ఇచ్చినంత ఎంకరేజ్ బహుశా నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ బహుశా ఏ కాలేజీలో కూడా అంత బడ్జెట్ ఇంకో కాలేజీలు ఎవరు ఎవ్రీ అకాడమిక్ ఇయర్ మేము స్పోర్ట్స్ బడ్జెట్ త్రూ మా ప్రిన్సిపల్ గారి ద్వారా, రామచంద్ర ద్వారా చేస్తూనే ఉన్నాం. సో అది డెఫినెట్గా అంటే నేను చెప్పిన అన్నా సత్యనారాయణ గారు ఈ ప్రాంతంలో మట్టిలో ఉన్న మాణిక్యాలని బయటికి తీయాలి అని ఏమైతే సంకల్పం ఉందో, ఏషియన్ కాలేజీ సాధ్యమైనంత వరకు ఏషియన్ కాలేజీని ఎంచుకున్న స్టూడెంట్స్ని మాత్రం వాళ్ళలో ఉన్న మెరిట్స్ ద్వారా వాడికి ఒక మంచి లైఫ్ ఇవ్వడానికి మాత్రం కాలేజ్ ప్రయత్నం చేస్తాం సార్. అటు మెరిట్ని తీసే విధానంలో మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అయితే స్టూడెంట్స్లో ఉన్నట్టు కొంచెం ప్రాక్టికల్స్ ఉంటాయి, అలాగే కొన్ని ప్రాజెక్టులు తయారు చేసినటువంటి సందర్భాలు కళాశాలలో ఉంటాయి. అటువంటి బెస్ట్ ప్రాజెక్ట్ని ఏమన్నా మీరు గవర్నమెంట్కి రిఫర్ చేయటం కానీ అట్లాంటి సందర్భాలు ఏమని చెప్తున్నారు? అది నిజంగా చెప్పాలంటే ఇట్స్ గ్రేట్ టు రామచంద్ర లైఫ్ ప్రాజెక్టు స్టార్ట్ చేశారు స్టూడెంట్స్కి, లైవ్ ప్రాజెక్ట్స్. సో అవి ఏంటంటే డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను, నేనే ఆశ్చర్యపోయాను ఒక కాలేజీ కరస్పాండెంట్గా. ఏంటి అంటే ఇంజనీరింగ్ కాలేజీలో మా రామచంద్రను నాసిరావు ఆ రోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్ట్ చేసే ఆ ప్రాజెక్ట్కి ఆ రోజు సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి జిఎం ఎవరో ఒక ఆయన గెస్ట్గా వచ్చాడు. ఆ జిఎం మెచ్చుకొని ఈ ప్రాజెక్ట్స్ మేము రైల్వేలో ఇంప్లిమెంట్ చేస్తాము. సో డెఫినెట్గా ఈ ప్రాజెక్టు సెంట్రల్ రైల్వే అంటే ఏంటంటే దాని మీద అప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఏ రైలు సిగ్నలింగ్ ఎక్కడెక్కడ ఉంది అనేది తెలుసుకోవడం కోసం స్టూడెంట్స్ ఓ ప్రాజెక్ట్ చేస్తే జిఎం స్థాయి వ్యక్తి కూడా చాలా అప్రిషియేట్ చేశాడు. సో అలాగే రీసెంట్గా రామచంద్ర తెనాల్లో ఉన్న ప్రముఖులు, ఈ ప్రాంతంలో ఉన్న మేధావులు, ఉదాహరణకి లిటరేచర్ మీద కానీ కవులు కానీ కళాకారులు ఎంతోమంది మన తెనాలి ప్రాంతంలో ఉన్నారు. ఈరోజు జనరేషన్ తెలియదని చెప్పి వాళ్ళందరిది లైవ్ ప్రాజెక్ట్ ఆయన చేయించాడు. నిజంగా నాకు అసలు ఎంతమంది ఫోన్ చేసి అడిగారంటే
నాకు రామచంద్రరావు అని ఒక మాట చెప్పారు, సార్ మనం లైవ్ ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్ అని. కానీ అవతల నుంచి నాకు ఫోన్ చేసి, సుకుమార్ గారు మీ పిల్లలు వచ్చారయ్యా మా దగ్గరికి, ఎంత ఒబీడియంట్గా ఉన్నారయ్యా, ఎంత పేషెన్స్గా ఉన్నారయ్యా, మమ్మల్ని అడిగి ఇవన్నీ తెలుసుకొని తెలుగు భాష మీద కవుల మీద మమ్మల్ని అడుగుతుంటే ఎంత సంతోషం వేసింది సుకుమార్ గారు, అసలు ఈ జనరేషన్లో మేము ఇట్లాంటి పిల్లలను చూడగలిగామా అని చెప్పి నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎంత ఫీల్ అయ్యానంటే, సో అంటే నేను ఎందుకు ఎమోషన్ అయ్యానంటే, అక్కడ ఏషియన్ కాలేజీలో అకాడమిక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, జాబ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, డిసిప్లిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, స్టూడెంట్ వాడి సెల్ఫ్ డిసిప్లినర్గా వాళ్ళు ఉన్న కోణాలని తీసుకొచ్చే దాంట్లో అంత బలమైన ఇది జరిగింది. సో నేను నిజంగా అసలు ఆశ్చర్యపోయాను. ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సుకుమార్ గారు ఎవరో కాదు, ఎన్నాళ్ళు మల్లేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళందరూ నాకు ఫోన్ చేశారు, చాలా మంది ఫోన్ చేసి, సుకుమార్ గారు మీ పిల్లలు వచ్చారండి, అసలు ఎంత ఓపికగా కూర్చొని ప్రాజెక్ట్ వర్క్కి నా దగ్గర ఉన్న మొత్తం మెటీరియల్ అన్నీ తీసుకున్నాను, నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ అండి, ఈ జనరేషన్లో కూడా ఇట్లాంటి వాళ్ళని చూస్తానని నేను అనుకోలేదండి అన్నాడు. సో డెఫినెట్గా అది చూడండి, ఆ ప్రాజెక్ట్ ద్వారా ఎంత స్టూడెంట్స్కి, సో మన ప్రాంతంలో ఉన్న ఇంతమంది ఉన్నారా, ఇంతమంది కవులు ఉన్నారు, ఇంత హిస్టరీ ఉంది మన ప్రాంతానికి, డెఫినెట్గా వాళ్ళది ఒక మంచి ఫీల్, ప్లస్ రేపొద్దున వాళ్ళు అచీవ్ చేయడానికి రోల్ మోడల్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా అది కాలేజీ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కాలేజీ అందిపుచ్చుకుంటుంది. డిగ్రీ కళాశాల ఎట్లయితే అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో ముందుకు వెళ్తుందో, అలాగే మీరు ప్రారంభించినటువంటి ఇంజనీరింగ్ కళాశాల కానీ ఫార్మసీ కళాశాల అక్కడ స్టడీ ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు? ఇప్పుడు డిగ్రీ తర్వాత ఈ ప్రాంతంలో ఫస్ట్ పీజీ కూడా ఏఎస్ఎన్ పీజీకి, నెక్స్ట్ ఫార్మసీ, నెక్స్ట్ మహిళా ఇంజనీరింగ్. సో మహిళా ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏపీలోనే సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ నాసిరావు ఆయన దీంట్లో అది బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఫార్మసీ కాలేజ్ ఈ ప్రాంతంలో బైపీసీ చదివి ఒక ఇది ఉన్నప్పుడు ఆలోచించాం ఏది మంచి కోర్సు ఉందన్నప్పుడు, అప్పుడు ఫార్మసీ కనుక మనం ఈ ప్రాంతంలో పెట్టగలిగితే ఫార్మసీ ద్వారా మంచి జాబ్ ఆపర్చునిటీ ఉందని ఆ రోజు బీఫార్మసీని దగ్గర 14 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం. సో అది మంచి ఉంది. అలాగే బీఫార్మసీ చేసినాడు ఏం చేయాలన్నప్పుడు ఎంఫార్మసీ పెట్టాం. ఆ తర్వాత డాక్టర్ ఇన్ ఫార్మసీ 6 years కోర్స్ అది, సో దాన్ని తీసుకొచ్చాం. ఏఎస్ఎన్ కళాశాల ప్రగతి పదంలో నడవడంలోనూ అట్లాగే విద్యార్థులకి విద్యను అందించే దానిలో నెంబర్ 1గా ఉంది. అలాగే ఏఎస్ఎన్ బ్రాండ్గా ఉన్నటువంటి పీజీ కోర్సెస్ కానీ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ ఫార్మసీ కానీ వాటిల్లో ఉన్నటువంటి స్టడీ ఎలా ఉంటుంది, ఆ కాలేజెస్ స్టడీ? ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ తర్వాత ఈ ప్రాంతంలో ఫస్ట్ ఎంసీఏ కోర్సుని మనమే స్టార్ట్ చేసాం, అంటే పీజీ కోర్సుని. సో ఈరోజు చూస్తే ఈ ప్రాంతంలో ఎంతోమంది ఏఎస్ఎన్ కాలేజీలో ఎంసీఏ చేసి అబ్రాడ్లో బాగా సెట్ అయిన పిల్లలు ఈ ప్రాంతంలో ఏఎస్ఎన్ కాలేజీ పిల్లలు ఎక్కువ. అలాగే ఏఎస్ఎన్ కాలేజీ పీజీ లైక్ ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఫిజిక్స్, అలాగే ఎంఎస్ఐఎస్. సో ఈ కోర్సులన్నిటి ద్వారా ఎంతోమందికి ఆపర్చునిటీ చేసాం. ఆ తర్వాత ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ ప్రాంతంలో ఫార్మసీ బయటకు వెళ్ళాల్సి వస్తున్న సందర్భం అని చెప్పి ఆ రోజు ఫార్మసీకి ఆపర్చునిటీస్ బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది. సో 13 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన ఫార్మసీ కాలేజ్ ఈరోజు బీఫార్మసీ, ఎంఫార్మసీ, అలాగే 6 years కోర్స్ డాక్టర్ ఇన్ ఫార్మసీ ఫస్ట్ బ్యాచ్ ఈరోజు ఈ సంవత్సరం బయటకు వస్తుంది. సో అది కూడా ఫార్మసీ రంగంలో ఉన్న ఆపర్చునిటీని, ఫార్మసీ రంగంలో ఉన్న ఫార్మాస్యూటికల్స్ కంపెనీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్లో కానీ వీటన్నిటిలో ఇది బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈరోజు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏఎస్ఎన్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ప్రాంతంలో ఆడపిల్లలకి డెఫినెట్గా చెప్పగలం, ఆడపిల్లలకి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ నాలెడ్జ్ ఈ మూడింటిని ఏఎస్ఎన్ ఫార్మసీ, ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ద్వారా సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ నాసిరావు ఉన్నారు, అలాగే రామచంద్రారు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఏఎస్ఎన్ ఏదైతే బ్రాండ్గా ఉన్న ఏఎస్ఎన్ కాలేజీలు ఎడ్యుకేషన్ సెక్టార్లో డెఫినెట్గా అన్ని కాలేజీల యొక్క ఏం ఇదే క్వాలిటీ ఎడ్యుకేషన్, డిసిప్లిన్, జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఇన్ని వేల మందికి ఈరోజు
ఏఎస్ఎన్ కాలేజ్ ద్వారా ఒక మంచి ఆపర్చునిటీని అలాగే ఒక మంచి స్టూడెంట్గా బయటికి తీసుకురాగలటంలో ఇంక ఈ విషయంలో నేను తప్పకుండా ఒక ముగ్గురు పేరు కొంతమంది పేర్లు చెప్పాలా. అదేంటంటే ఈ కాలేజీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆ సంవత్సరం స్టార్ట్ చేసిన అకాడమిక్ ఇయర్ ప్రిన్సిపల్గా స్టార్ట్ చేసిన హితశ్రీ గారు అంటే ఎంవిఎన్ ప్రసాదరావు, ఆ తర్వాత ప్రిన్సిపల్ కేఆర్కే గారు సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్. నిజంగా వీళ్ళిద్దరి ప్రిన్సిపల్షిప్లో కాలేజీ ఎంతో ఉన్నత స్థానానికి వస్తే ఆ తర్వాత ఆయన వారసుడుగా వస్తున్న రామచంద్ర గారు డెఫినెట్గా ఈ రెండింటి అంటే ఇంత సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్స్ లీడర్షిప్లో ఈ కాలేజీ అకాడమిక్గా కానీ కెరియర్ పరంగా కానీ ఒక మంచి లీడర్షిప్ ఈ ప్రాంతంలో వస్తే రామచంద్రారి విజనరీ డెఫినెట్గా చెప్పగలను, నో డౌట్. ఆయన యొక్క విజనరీ, ఆయన యొక్క స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ని ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయన చేసిన డిజైనింగ్ ఈ ప్రాంతంలో మళ్ళీ కొన్ని వేల మందికి రామచంద్రారి ప్రిన్సిపల్షిప్లో డెఫినెట్గా ఏఎస్ఎన్ కాలేజీ ద్వారా ఎంతో మందికి రాబోయే సంవత్సరాల్లో కూడా ఈ ప్రాంతంలో లైఫ్ ఇయటానికి ఏఎస్ఎన్ కాలేజీ ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటున్నందుకు ఒక కరస్పాండెంట్గా ఒక చైర్మన్గా నేను అలాగే ఫౌండర్ అన్నా సత్యనారాయణ గారి ఆశయాన్ని ఇక్కడ పెద్ద గొప్ప విషయం ఏంటంటే కొడుకుగా నాకుంటుంది బాధ్యత, కానీ ఆయన యొక్క ఆశయాన్ని ప్రిన్సిపల్స్, స్టాఫ్, ఈవెన్ స్టూడెంట్స్ అసలు ఎంత గొప్ప సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే మనం చూద్దాం ఈ సంపాదనలు ఇవన్నీ చూసి నాకు ఎక్కడో స్థాయిలో మనిషి తృప్తి పడాలా, తృప్తి పడకపోతే దానికి ఇది ఉండదు. అలాగే నాకు ఇక్కడ ఒక ఇదేంటంటే జాబ్ సాటిస్ఫాక్షన్. ఆ రోజు మా ఫాదరు చిన్న వయసులో 22 సంవత్సరాలకి నన్ను కూర్చోబెడితే అందరూ చిన్నపిల్లాడిని వీడినందుకు కాలేజీ కరస్పాండెంట్ అన్న స్థాయి దగ్గర నుంచి ఈరోజు కాలేజీలో మా ఫాదర్ ఏ ఆశయంతో ఎలా ఉండాలని కోరుకున్నారో దాన్ని దాటి కాలేజీలు బాగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు డెఫినెట్గా నేను మాత్రం 100% చదువుతున్నాను. నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది దీంట్లో. ఎస్, మన కాలేజీ ఇన్ని వేల మందికి ఇంతమంది స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చే కాలేజీకి తయారైంది. సో డెఫినెట్గా ఇంకా మేమేం ఫీల్ అవుతున్నామంటే దీన్ని తగ్గకుండా ఇంకా బాగా చేసేదానికి ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మీరు అడ్జస్ట్ అయ్యారండి, ఎంగేజ్లో మీరు బాధ్యత స్వీకరించినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ రోజు నిజంగా 22 సంవత్సరాలకి నేను వెళ్ళి కాలేజీ సీట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఆ రోజు. సో కూర్చున్నప్పుడు నా ముందు మాత్రం ఒకటి మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. ఆ రోజు ఏంటంటే ఫైట్తో కూర్చున్న సీట్లో బాగా చేయాలి, ఎలా చేయాలో తెలీదు, కానీ ఒకటే ఉండేది కాన్సెప్ట్, బాగా చేయాలి. అందుకే నేను చెబుతుంది ఇంతకి వీళ్ళ ముగ్గురిని ఇంకా స్టాఫ్ ఉన్నారు, సీనియర్ స్టాఫ్ డెఫినెట్గా చెబుతున్నాను, సీనియర్ స్టాఫ్ ఉన్నారు. అలాగే ఈవెన్ కాలేజీ 29 సంవత్సరాల సీనియారిటీ ఉన్న అటెండర్స్ కూడా ఉన్నారు. సో నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ వాళ్ళంతా మౌల్డ్ చేశారు ఈ కాలేజీని. వీళ్ళ ముగ్గురు యొక్క ప్రిన్సిపల్షిప్, డెడికేషన్. ఈరోజు మనం చూసే ఎంత ఆపర్చునిటీ ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. సో కేవలం ఏదో శివకుమార్ మీద ప్రేమో సచిన్ గారి మీద ప్రేమో కాదు. సో ఆ జాబ్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంతకన్నా లక్షల రూపాయల శాలరీలు వచ్చే జాబే, కానీ ఇంతమంది స్టూడెంట్స్కి జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆ నామ్స్కి, ఆ ఎథిక్స్కి కట్టుబడ్డ వ్యక్తులు కాబట్టి షింక్ అయింది మా అందరికీ. ఇక్కడ మనీ కాదు, సో సర్వీస్. ఏం సర్వీస్? మనకున్న నాలెడ్జ్ని ఈ ప్రాంతంలో ఒక మంచి కాలేజీ, ఒక మంచి ఎన్విరాన్మెంట్ కాలేజీ, ఒక మంచి డిసిప్లిన్ కాలేజీలో డెఫినెట్గా మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసి ఈ ప్రాంత ప్రజలకి, మన స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీని క్రియేట్ చేద్దాం అన్న వీళ్ళందరి ఇదే ఈరోజు ఏఎస్ఎన్ కాలేజీ. కానీ ఒక శివకుమారో లేకపోతే ఇంకొకటో కాదు, డెఫినెట్గా చెప్పగలను. సో డెఫినెట్గా నేను నా జీవితంలో వీళ్ళందరికీ రుణపడి ఉండాల్సిందే. వీళ్ళందరి భాగస్వామ్యం ఏఎస్ఎన్ కాలేజీ, కానీ ఇంకోటి మాత్రం కాదు. అది మాత్రం డెఫినెట్గా చెప్పగలుగుతాను. సార్, ప్రస్తుతం సొసైటీలో గవర్నమెంట్ జాబ్ పొందాలంటే చాలా కష్టతరమైన విషయం, పోటీ మీద జరుగుతుంటుంది విషయం. అలాంటిది ఏఎస్ఎన్ కళాశాలలో చేరటం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది,
మా లైఫ్ సెటిల్ అయిందని మన విద్యార్థులు కొంతమంది చెప్పినటువంటి సందర్భం ఉంది. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఏదో డిగ్రీ చేద్దామని జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఈ కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు జాబ్స్ కంటే కూడా బాగా అట్రాక్టివ్గా అనిపించిన కొన్ని థింగ్స్ ఏంటంటే ఐ ఎంజాయ్డ్ ఏ లాట్ ఇన్ దిస్ 3 years స్పాన్ ఇన్ మై డిగ్రీ కెరీర్. బికాజ్ చాలా చేసాం మేము. హనుమాన్ చాలీసా చాంటింగ్ అని ఒక 2 lakhs పీపుల్స్ ఒకేసారి హనుమాన్ చాలీసా చాంటింగ్ చేశారు, విచ్ టుక్ ప్లేస్ ఇన్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్. మా సార్ హీఈస్ ఏ వెరీ గుడ్ గైడ్. అలాంటి గైడ్ ఎవరికి దొరకరు. చాలా ఎంతో లక్కీ అయితేనే అలాంటి గైడ్ దొరుకుతారు మనకి. ఆయన గైడెన్స్ వల్ల, ఆయన గైడెన్స్ ఎలా ఉంటుందంటే నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ గురించే నీ గైడెన్స్ అంతా ఉండదు. ఒక మనిషిగా నువ్వు రేపు నీ ఫ్యామిలీని లీడ్ చేయాలన్నా, రేపు ఎలా బతకాలన్నా, రేపు కార్పొరేట్లో ఎలాగా మిగతా వాళ్ళతో ఎలా యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలన్నది, అసలు మనలో ఉన్న హిడెన్ టాలెంట్స్ కూడా ఆయన బయటకు తీస్తారు. నేను ఫస్ట్ ఈ కాలేజ్లో చేరాలనుకోలేదు, ఎందుకంటే నాకు బీటెక్ చేయాలని ఆశ అనమాట. కానీ మా డాడీ డిగ్రీ చేస్తే గవర్నమెంట్ జాబ్లో చేయొచ్చు అని చెప్పి సజెషన్ చేయడం వల్ల నేను డిగ్రీలో చేరాను. కానీ ఇక్కడ తెలిసింది ఏంటంటే ఇక్కడ జాబ్స్ ఎక్కువ ఇస్తారు. 3rd yearలో మీకు లైఫ్ స్కిల్స్ అనే క్లాసెస్ ఉంటాయి కాబట్టి వాటి వల్ల జాబ్స్ వస్తాయని తెలిసింది మాకు. సో నేను గవర్నమెంట్ జాబ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఫస్ట్ వీటి మీద ఈ జాబ్ తెచ్చుకోవాలని అనుకున్నాను. సో అందుకని ఈ కాలేజ్లో చేరాను. 3rd yearలో మాకు లైఫ్ స్కిల్స్ అనే క్లాసెస్ వల్ల మాకు అన్నీ నేర్పించారు. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేయాలి, గ్రూప్ డిస్కషన్స్ కానీ అన్నీ నేర్పించారు. నాకు 8 కంపెనీల్లో జాబ్స్ వచ్చాయి, అందులో 3 IT కంపెనీస్ వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చాయంటే నేను చేసిన ప్రాజెక్ట్ వల్ల వాళ్ళు ఎక్కువ ఇన్స్పైర్ అయ్యారు, ఎక్కువ తీసుకున్నారు నన్ను. అందుకని వాళ్ళు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి వాటి మీద క్వశ్చన్స్ అడగడం వల్ల నేను ఈజీగా చెప్పగలిగాను, ఎందుకంటే నేను ముందే ప్రాజెక్ట్ చేసున్నాను కాబట్టి. ఒక స్టూడెంట్ ఏమో నేను ఈ కాలేజీలో చేరకూడదని చేరటం జరిగింది. చేరిన తర్వాత నా లైఫ్ స్టైలే మారిపోయిందని చెప్పండి ఒక స్టూడెంట్ అన్న. ఒక స్టూడెంట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అవలోకనం చేసుకుని నేను మొత్తమైన స్థానానికి వచ్చాను చెప్పని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ మనకి. ఎందుకంటే డిగ్రీ అనగానే పిల్లలు ఏంటో ఇంటర్మీడియట్లోనే ఇంజనీరింగ్కి వెళ్ళాలన్న ఫీలింగ్ ఈరోజు ఎక్కువ మంది కనపడుతున్న సందర్భం. సో చాలామంది ఇప్పుడు డిగ్రీ వచ్చే పిల్లలు ఇంజనీరింగ్ చదవటం కష్టమనో, లేకపోతే ఇంజనీరింగ్ మంచి కాలేజీలో సీట్ రాలేదనో డిగ్రీకి వెళ్దాం అనుకున్న సందర్భాల్లో ఉన్న సమయంలో డిగ్రీ కాలేజీలో ఉండగా అసలు ఇంజనీరింగ్ కాదు డిగ్రీయే ఏషియన్ కాలేజీలో చదవాలి అని క్రియేషన్ చేసింది మాత్రం ఏషియన్ కాలేజీ. ఇది నేను డెఫినెట్గా చెప్పగలను. ఇంజనీరింగ్ కాదు, ఇంజనీరింగ్ అయితే మన కెరియర్ సెట్ అవ్వటానికి లాంగ్ టైం పడుతుంది. అదే ఏషియన్ కాలేజీలో డిగ్రీ చదివితే 3 years తర్వాత మన లైఫ్ సెట్ అవుతుంది అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది మాత్రం డెఫినెట్గా ఏషియన్ కాలేజ్. మనం ఇంత చూసారా ఇద్దరు పిల్లలు డిగ్రీలో ఇంత ఆపర్చునిటీ ఉందా అంటే ఎస్, తెలియదు వాళ్ళకి. వన్స్ ఒకసారి కాలేజీలో జాయిన్ అయినాక అక్కడ లైఫ్ స్కిల్ దగ్గర నుంచి వాళ్ళకి మోటివేట్ అయ్యారు. వాళ్ళు చూస్తే వాళ్ళు ఎంత మోటివేట్ అయ్యారు అనేది వాళ్ళ ఫీల్డ్లో మనకు తెలుస్తుంది. సో అలాగే ఒక్కొక్కళ్ళు 3-4 కంపెనీస్కి, కొంతమంది 6 కంపెనీస్కి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని కూడా చూసాం. సో వాళ్ళకేంటంటే వాళ్ళు దీంట్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే డిగ్రీ చదవాలి అనుకున్నాడికి ఎడిదిరిగి ఏషియన్ కాలేజీ, ఇంకా దాంట్లో నో డౌట్. కానీ ఇంజనీరింగ్ చదువుదాం అనుకున్నాడు కూడా ఇంజనీరింగ్ కాదు, ఏషియన్ కాలేజీలో డిగ్రీ చదువుదాం అంటే మాత్రం కాలేజ్ క్రియేట్ చేసింది. కొంతమంది ఇంజనీరింగ్ మీద మోస్తో ఇంజనీరింగ్ కాలేజీ మంచి కాలేజీలో అప్లై చేసాం, వివిఐటి చేసాం, లేకపోతే ఇంకోటి చేసాం, దాంట్లో రాలేదు అని డిగ్రీకి వచ్చినాక ఇక్కడ ఈరోజు వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ నేను చెప్పినా, మీరు చెప్పినా, లేకపోతే ఇంకోటి చెప్పినా మనది ఇంకో రకం. బట్ స్టూడెంట్ అనలైజేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఏషియన్ కాలేజీ పబ్లిసిటీ ఏముందండి? నో పబ్లిసిటీ. ఏషియన్ కాలేజీ ఏ రోజు యాడ్ లేదు, ఏషియన్ కాలేజీ ఏ రోజు బ్యానర్లు కట్టదు. ఇది ఓన్లీ ఒకే ఒక పబ్లిసిటీ. ఏంటి? మౌత్ పబ్లిసిటీ. చేరిన స్టూడెంట్, జారబోయే స్టూడెంట్, వెళ్ళిపోయిన స్టూడెంట్, ఉద్యోగం చేస్తున్న స్టూడెంట్ చదువుతామే.
ది బెస్ట్ కాలేజ్ ఏదంటే ఏహెచ్ అంటారా అని. ఎవరినైనా ఏ కాలేజీలో చేరినా నేను ఇంటర్ పాస్ అయిపోయాను ఏంటి అంటే ఇంకా మాట్లాడే పనే లేదు, ఏహెచ్ఎన్లో చేరని పిల్లలు చూడటమే. సో ఎప్పుడైతే వర్త్ ఉందో మన దగ్గర, ఎప్పుడైతే క్వాలిటీ ఉంటుందో, ఎప్పుడైతే సిన్సియారిటీ ఉంటుందో, ఎప్పుడైతే మన ఎఫర్ట్స్ స్టూడెంట్ కమ్యూనిటీకి మనం కరెక్ట్గా పెడుతున్నాం అని మనం అనుకున్నాం, డెఫినెట్గా దాన్ని 1 సంవత్సరం కాదు, అది కొన్ని సంవత్సరాలు పోయినాక దాన్ని రికగ్నైజేషన్ ఉంటుంది. అదే ఏషియన్ కాలేజ్. కాలేజీ యొక్క అభివృద్ధిలోను అలాగే కాలేజీ యొక్క ప్రగతిని తీసుకురావటంలో కళాశాల యాజమాన్యం యొక్క పాత్ర అయితే ఎంత ఉందో అట్లాగే ప్రిన్సిపల్ గారి యొక్క పాత్ర కూడా ఉంది. రాష్ట్రంలో ఏఎస్ఎన్ బ్రాండ్ మారుమోగుతుందంటే దానికి కారణం కాలేజీ యాజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్ గారు కూడా పాత్ర ఉంటుంది, ప్రిన్సిపాల్ గారి కృషి కూడా ఉంటుంది. ప్రిన్సిపాల్ గారు విద్యార్థులతో ఎట్లా అట్రాక్ట్ అవుతారు, అలాగే విద్యార్థుల యొక్క పర్యవేక్షణ ఎలా తీసుకుంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసేటువంటి అంశాలని వారికి ఎలా బోధిస్తారనే అవి కూడా మన ప్రిన్సిపాల్ గారిని కె రామచంద్ర గారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎంఎస్ అండ్ మాస్టర్ ఆఫ్ సైన్సెస్ ఎంకాలో చేసి అక్కడ ఉద్యోగం చేస్తూ తిరిగి మళ్ళీ ఇండియాకి వచ్చారు. అయితే సింపుల్ సిటీ అయినటువంటి తెనాలి టౌన్లో ఒక అన్నపత్ని సత్యనారాయణ గారి ఆలోచనలకు అనుగుణంగా నడిచేటువంటి ఏఎస్ఎన్ కళాశాల మీరు ప్రిన్సిపాల్గా ఉన్నారు. ఈ ప్రిన్సిపాల్గా కళాశాలను ముందుకు నడిపిస్తూ విద్యార్థులని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దే విషయంలో మీరు తీసుకుంటున్న శ్రద్ధ చాలా అమోఘం. మీరు విద్యార్థులతో ఎలా మీరు అట్రాక్ట్ చేసుకుంటారు? విద్యార్థుల భవిష్యత్ పర్యవేక్షణ మాది అడ్మిషన్ ప్రాసెస్తోనే స్టార్ట్ అవుతుంది. మా కాలేజీ ప్రత్యేకత ఏంటంటే, ఒకటి మా మేనేజ్మెంట్, ప్రత్యేకంగా మా చైర్మన్ శివకుమార్ గారు, ఆయన చాలా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉంటాము. అలానే వ్యక్తిగతంగా ఆయన చాలా డిసిప్లిన్తో ఉంటాము. తర్వాత ప్రొఫెషనల్ కూడా ఆయన డిసిప్లిన్ ఉంటాం అనేది గత 28-29 సంవత్సరాల నుంచి క్యాంపస్ మీద చెరగని ముద్ర ఒకటి వేసింది. కాబట్టి కాలేజీ అడ్మిషన్కి వచ్చే స్టూడెంటే ఒక మంచి ఉద్దేశంతో వస్తాడు. ఈ కాలేజీలో చేద్దాము, టైంపాస్ చేద్దాము అనే ఆలోచనలు మనం ఈ రోజులో చాలా యువతలో చూస్తున్నాం. కాబట్టి మా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అసలు అలాంటి ఆలోచనలు రారు. అసలు వాళ్ళు రావటమే ఈ కాలేజీలో ఒక ఉపయోగం పొందాలి, ఈ కాలేజీ నుంచి, ఈ కాలేజీ నుంచి భవిష్యత్తుని వెనక మేము పొందాలనే ఉద్దేశంతో వచ్చే స్టూడెంట్స్ ఉంటాము. వాళ్ళు చేరే రోజు దగ్గర నుంచి మీరు ఆ స్టూడెంట్ యొక్క ఎబిలిటీస్, బ్యాక్గ్రౌండ్, తన ఇంట్రెస్ట్ ఇవన్నీ ఆలోచించి ఏ కోర్సులో చేస్తే బాగుంటుంది అనేది మేము సహజంగా వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఈ కాలేజీ యొక్క ప్రత్యేకత. కాబట్టి ఆ రోజు నుంచే స్టూడెంట్తో మాకు అటాచ్మెంట్, ఒక బాండింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో మా ఎయిమ్ కూడా ఏంటి అంటే కళాశాల అనేది మొదటి ఇల్లు అవ్వాలి స్టూడెంట్కి, రెండో ఇల్లు కూడా కాదు, మొదటి ఇల్లు అవ్వాలనేది మా ఉద్దేశం. మేము అంత ప్రేమ, ఇందాక సార్ కూడా చెప్తున్నట్టు ఆ ఎఫెక్షన్, ఆ బాండింగ్ మా కళాశాలలో ఉండటమనేది. ప్రత్యేకంగా నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నేను ఏఎస్ఎన్ కళాశాలలో చేరతానని తెలియదు నాకు. కానీ గత 18 ఏళ్ళ నుంచి చేరిన మొదటి సంవత్సరమే నేనేం నిర్ణయించుకున్నానంటే లైఫ్ లాంగ్ ఈ కళాశాలలో పనిచేయాలి. ఎందుకంటే ఒక 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి కంప్యూటర్ సైన్స్ హెచ్ఓడిగా ఉన్నాయి. ఈ మధ్య ప్రిన్సిపల్ అయిన నేను గత ప్రిన్సిపల్ గారు, మొదటి ప్రిన్సిపల్ గారు రితశ్రీ గారు ఎస్టాబ్లిష్ చేసిన ఒక వాల్యూస్, ఎథిక్స్, అలానే ఇంతకుముందు ప్రిన్సిపల్గా ఉన్న రాధాకృష్ణమూర్తి గారితో 17 సంవత్సరాలు కలిసి పనిచేయటం అనే ఒక అనుభవం, అలాంటి అవకాశము నాకు మేనేజ్మెంట్ కలెక్ట్ చేయటము, క్లోజ్గా నా ఐడియాస్ షేర్ చేసిన, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుందని చేసిన. ఎందుకంటే మేనేజ్మెంట్ సపోర్ట్ ద్వారా వచ్చింది ఒక గొప్ప ప్రోగ్రామ్. ఈరోజు స్టూడెంట్స్ అందరినీ మారుతున్న లైఫ్ స్కిల్స్ అనే ఒక యూనిక్ మోడల్ ఏఎస్ఎన్కి మాత్రమే అది పేటెంట్ హక్ అని మేము చెప్పగలం. ఎందుకంటే ఆ పేరుని మేము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా ఇన్స్టిట్యూట్స్ అదే వర్డ్ని వాడటం కూడా ఉపయోగించడం మొదలుపెట్టినాయి. సో బాండింగ్ నేను బాగా చెప్పగలను. మాకు ఎలాంటి కల్చర్ ఉంటుందంటే క్యాంపస్ మొత్తం కూడా ఏదో ఇంటికి వెళ్తేనే పరిస్థితి ఉంది. దాదాపు ఇల్లు మర్చిపోయి వర్క్ చేసే వాతావరణం మా కాలేజీలో ఉంటాము. తర్వాత సిన్సియర్గా పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ వాతావరణం అక్కడ క్యాంపస్లో ఉంటుంది, ఒక అద్భుతమైన విషయం.
సో అదే స్టూడెంట్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. వాళ్ళు చాలా ఫ్రీగా వాళ్ళ డౌట్స్ అడగొచ్చు, వాళ్ళ అకాడమిక్స్ అడగొచ్చు. ఏదైనా సమస్య ఉంటే మా పిల్లల ప్రత్యేకత ఏంటంటే తప్పు ఉంటే ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా సార్ దగ్గరికి వెళ్ళిపోతారు, డైరెక్ట్గా మాకు ఈ సమస్య ఉందని మా దగ్గరికి వస్తారు. లేకపోతే మేము ఒక గ్రీవెన్స్ బాక్స్ దాంట్లో మరి ఇబ్బంది అయితే గ్రీవెన్స్ బాక్స్లో చెప్పేస్తారు. కాలేజ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్కి మా కాలేజ్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు తెలిసి నాకున్న అనుభవంలో ఏ కాలేజీ ఇవ్వదు. సో ఆ బాండింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి చివరి ఇయర్ వరకు తీసుకెళ్ళటము, ప్రతి విద్యార్థిలో ఉన్న లోపాలను అర్థం చేసుకోవటము, పేరెంట్స్ కన్నా ఎక్కువగా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం అనేది నేను డెఫినెట్గా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రత్యేకతగా చెప్పగలను. ఆ బాండింగ్తో ఆటోమేటిక్గా డిసిప్లిన్ క్వాలిటీ స్టూడెంట్లో రావటం అనేది జరుగుతుంది. కాలేజీలో చేరినటువంటి విద్యార్థి చేరబోయేటప్పుడు తీసుకునే కోర్సెస్ ఎంపికలో గైడ్ చేసే విధానం మీ కాలేజీలో ఉంది. మేము ఇక్కడ కూడా మాకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇందాక సార్ కూడా చెప్తున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్కి ఉన్న ఉద్యోగ అవకాశాలు, అలానే డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్కి ఉన్న ఉద్యోగ అవకాశాలు, ఈ రెండింటిని మనం బ్యారేజ్ చేసుకుంటే కనుక ఈరోజు 5 నుంచి 6 రెట్లు ఎక్కువ డిగ్రీ స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు పెరిగిన మాట అది వాస్తవం. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. కంపెనీ ఐటీఎస్ కంపెనీస్ కాస్ట్ కట్ డౌన్ మెకానిజమ్స్ కానీ, లేకపోతే యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళు బెటర్గా ఉంటారనే ఒక వాళ్ళ అభిప్రాయం కానీ, తర్వాత ఎట్రిషన్ ప్రాబ్లం లేకుండా గ్రాడ్యుయేషన్ నుంచి మాకు కనుక కంపెనీలోకి స్టూడెంట్ వస్తే ఒక 4-5 ఇయర్స్ ముందు కనీసం కదలకుండా వర్క్ చేస్తాడు అని ఒక స్థిరాభిప్రాయం కానీ, ఇలాంటివన్నీ కూడా సైన్స్ అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా డెవలప్మెంట్ సైడ్ కూడా ఐటీ డెవలప్మెంట్ సైడ్ కూడా తీసుకోవడానికి కారణమని మేము భావిస్తున్నాం. సో మేము చేసే ప్రత్యేకత ఏంటంటే ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు మేము చాలా బాగా ముందే గమనించడం. గత 16-17 ఏళ్ళ నుంచి డిఫరెంట్ ఇండస్ట్రీ హెచ్ఆర్స్ ఉన్న సత్సంబాల మూలంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మాకు ఈ అప్డేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మనము చూస్తున్నాం వర్చువల్ రియాలిటీ, క్లౌడ్ టెక్నాలజీస్, లేకపోతే ఆటోమేషన్ టూల్స్, ఇవి బిజినెస్ అనలిటిక్స్, ఈ ఏరియాల్లో నెక్స్ట్ 10 సంవత్సరాల జాబ్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి అనేది అది మేము గమనించి, దెన్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ స్కోర్ ఎలా ఉంది, తన జనరల్గా పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా కూడా మేము చేసే పని ఏంటంటే స్టూడెంట్తోనే ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాం. స్టూడెంట్ ఏం ఆలోచిస్తున్నాడు, ఇందాక కొంతమంది మన స్టూడెంట్స్ షేర్ చేస్తున్నట్టు కూడా ఇంజనీరింగ్ కావాలనే ఒక గ్రీడీ యాటిట్యూడ్తో కూడా మా దగ్గర చాలామంది వస్తారు. అలా కూడా మా ఉద్దేశం ఏంటంటే ఉన్న ఆపర్చునిటీస్ వాళ్ళకి తెలియజేస్తారు ఫస్ట్ డే నుంచి. తనకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రకారం ఎలాంటి కోర్సు సజెస్ట్ చేయటం అనేది ఈ కాలేజీ ప్రత్యేకత. సరే, ఈ మల్టీనేషనల్ కంపెనీలు ఈ కాలేజీ వైపు రావటం కారణం ఏంటి? ఒక మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఒక కంపెనీ కళాశాలకు వచ్చి రిక్రూట్మెంట్ పెట్టి సెలెక్ట్ చేసుకోవాలంటే వాళ్ళ లక్షలతో కూడుకునే వ్యవహారం ఇది. తర్వాత ఈ హ్యూమన్ రిసోర్స్, ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్కైనా మేజర్ రిసోర్స్ ఏంటంటే హ్యూమన్ రిసోర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు బాగా, లేకపోతే ఫండ్స్ ఉండొచ్చు, కానీ పనిచేసే మనుషులు లేకపోతే, రైట్ యాటిట్యూడ్తో పనిచేసే మనుషులు లేకపోతే సరిగ్గా ఉంటారు. అది మా ఆర్గనైజేషన్ పాలసీలోనే ఉంది. మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మా ఇతిక్కే అది రైట్ యాటిట్యూడ్తో ఆర్గనైజేషన్ నడపడుతుంది. కాబట్టి ఇక్కడ చదువుతున్న స్టూడెంట్కి రైట్ యాటిట్యూడ్ మీద మీరు ఫోకస్ చేయటం మూలంగా, తర్వాత ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ అవసరమో అవి మేము బాగా అర్థం చేసుకునే ముందు అవి మేము కూడా ట్రైన్ అవ్వాల్సిందే. స్టూడెంట్ని ట్రైన్ చేయాలి అంటే ముందు మేము ట్రైన్ అవ్వాలి. మేము ఒక టైంలో 2001-2 ఆ ప్రాంతంలో సార్ పర్మిషన్తో ఎక్కడెక్కడి నుంచో ట్రైనర్స్ తీసుకొచ్చి జాబ్స్ కోసం ట్రైన్ చేసేవాళ్ళు. వాళ్ళు రోజుకి 50,000, 70,000 ఛార్జ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వీటిని గమనించి సార్తో షేర్ చేసి, సార్ కాదు మనమే ట్రైన్ అయితే బాగుంటుంది, కొన్ని వేల రూపాయలు మనము సేవ్ చేయటమే కాకుండా ఒక బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు. మన కాలేజీలో స్టూడెంట్ ఫీజు కడితే చాలు, ఫీజు కన్నా ఎక్కువ డబ్బులు వెనక్కి తీసుకెళ్లే ఒక మార్గం క్రియేట్ చేద్దామని సార్ ఎంకరేజ్మెంట్తో యాజ్మాన్ సపోర్ట్ అద్భుతం అండి, అసలు అనుమానం లేదు దాంట్లో. లేకపోతే చేయలేమండి, ఎవరూ చేయలేదు. ఒక ప్రిన్సిపల్కో లేకపోతే హెచ్ఓడీస్కో ఒక మంచి విజన్ ఉండొచ్చు, అభిప్రాయం ఉండొచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ, ఇప్పుడు మీకు ఇంత ముందు చెప్పినట్టు వ్యక్తిగతంగా ఆయనకున్న డిసిప్లిన్ ఒకటి, తర్వాత ఏదైనా ఒక ఐడియాని షేర్ చేస్తే నేను కొంత టైం పడుతుందేమో ఈయన సార్ అర్థం చేసుకోవడానికి లోపు దాన్ని ఇమీడియట్ క్యాచ్ చేసి దాన్ని ఎంకరేజ్ చేయటం అనేది, తర్వాత పని బాగా చేస్తారన్నప్పుడు ఆయన మా మీద చూపించే నమ్మకం, అసలు ఒక పనిని బాగుంది అన్నప్పుడు ఆయన వదిలేస్తారు పూర్తిగా. ఇంకా మేము ఎప్పుడైనా వెళ్ళి ఫీడ్బ్యాక్ ఇవ్వటం తప్పితే ఆయన చాలా ట్రస్ట్ చేయటం అనే సపోర్ట్ అనేది చాలా గొప్ప విషయం. సో వీటన్నిటిలో ఏంటంటే ఇండస్ట్రీకి ఏం నీడ్స్ కావాలో చూసుకుని ఆ స్టూడెంట్ని ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు, ఎస్పెషల్లీ 3rd ఇయర్కి వస్తున్నప్పుడు లైఫ్ స్కిల్ ప్రోగ్రాంలో మేము చేసిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఇండస్ట్రీ అంత ఈజీగా రాలేదండి. ఇండస్ట్రీస్ కూడా తెనాలికి జస్ట్ వాకిన్ అవ్వలేదు. కొన్ని సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ విప్రో అయితే రిజెక్ట్ చేశారు. తెనాలి అనే చిన్న టౌన్కి ఎలా వస్తాం మేము అనే రిజెక్షన్స్ జరిగినాయి.
కానీ వాళ్ళు విజయవాడ గుంటూరు వచ్చినప్పుడు మేము వెళ్ళి అక్కడ మా స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉండి వాళ్ళంతటి వాళ్ళు ఈ కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువ నెంబర్ సెలెక్ట్ అవుతున్నారని సెంటర్ ఇచ్చి తర్వాత ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మెల్లిమెల్లిగా వాళ్ళు కొన్ని కంపెనీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ మా స్టూడెంట్స్ వేరే క్యాంపస్లో ఎక్కడో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మా కాలేజ్ బాగుంటుందని చెప్తే వాళ్ళ పనితీరు అక్కడ నచ్చి ఈ కాలేజీ పిల్లల్ని సెలెక్ట్ చేస్తే బాగుంటుందని క్యాంపస్కి వచ్చినాను. ఇలా ఒక ర్యాపోర్ట్ 15-16 ఏళ్ళ నుంచి స్లోగా ఒక స్టెప్ బై స్టెప్ ర్యాపోర్ట్ డెవలప్ అవటం. ఎప్పటికప్పుడు చాలా చేంజెస్ వస్తున్నాయండి. ఒక 6 నెలల్లో చూస్తే ఇండస్ట్రీ చాలా మార్పులు వచ్చేస్తాయి. మీరు ఈ మధ్య చూస్తే లే ఆఫ్స్ స్టార్ట్ అయినాయి. లే ఆఫ్స్ ఒక స్టార్ట్ అవుతున్న ఏదైతే కాంగ్రెసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇవాళ లే ఆఫ్ తీశారు, నెక్స్ట్ డే మా కాలేజ్ నుంచి 18 మంది తీసుకుని వెళ్ళారు వాళ్ళు. కాబట్టి కారణం ఏంటంటే మేము వాళ్ళకి ఏం కావాలో అది రెడీగా స్టూడెంట్స్ని చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. సో మా కోరిక కూడా ఏంటంటే స్టూడెంటు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కాలేజీలో చేరి ఏమి మిస్ కాలేదు, మనకేం కావాలో దానికన్నా ఎక్కువ ఈ కాలేజ్ ఇచ్చిందనే ఉద్దేశంతో ఎప్పుడు మేము ఆ గ్రీడీతో మేము ముందుకెళ్తాము. తర్వాత ఇందాక సార్ చెప్పినట్టు మాకు ఎవ్రీ ఇయర్ చాలా బాధ్యత అనిపిస్తుంది. అసలు ఇవన్నీ చెప్పడానికి కూడా ఎలా ఉంటుందంటే పెద్ద అచీవ్మెంట్స్ కన్నా కూడా రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగింది. సో ఇందాక సార్ అన్నట్టు బ్రాండ్ ఏఎస్ఎన్ ఈజ్ నాట్ ఎన్ సింపుల్ ఆర్గనైజేషన్, ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. కాబట్టి ఎవ్రీ ఇయర్ చాలా టోస్ మీద ఉండాల్సిందే. మీన్ లాస్ట్ ఓవర్ వరకు కరెక్ట్ గేమ్ ఆడాల్సిందే డెఫినెట్గా. కాబట్టి ఆ గేమ్ మేము కరెక్ట్గా ఆడుతున్నాము. స్టూడెంట్ లైఫ్తో సంబంధించింది, అది పర్ఫెక్షన్ ఉండాలి మాలో. సో మేము అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నామో మేము వాల్యూస్తో కనుక ఈ కాలేజీ నడకపోతే వేల మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అవుతారు. సో వేల మంది స్టూడెంట్స్ మమ్మల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి సో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఫస్ట్ పాయింట్, మా అప్డేషన్స్ స్టూడెంట్ ట్రాన్స్ఫార్మ్ చేయడం అనేది సెకండ్ సక్సెస్ఫుల్ పాయింట్. రిజల్ట్స్ కూడా ఎలా ఉంటాయి స్టూడెంట్స్? ఎకడమిక్ రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయండి. మాకు ఏఎస్ఎన్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ అనేది ఆర్ట్స్ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజ్. సో వాళ్ళు ఒక అకాడమిక్ సిలబస్ అఫిలియేటెడ్ కాలేజీ కాబట్టి యూనివర్సిటీ ప్రిస్క్రైబ్ చేసిన సిలబస్ని మేము టీచ్ చేయాలి. ఇప్పుడు డిగ్రీ అంతా కూడా సెమిస్టర్ సిస్టంలో వచ్చేసింది. కాబట్టి ఎవ్రీ 14 to 16 వీక్స్కి ఒక సెమిస్టర్ ఎండ్ అవుతూ ఉంది. సో దాన్ని ఇమీడియట్గా మేము ఈ పరిధిలో కొత్తగా వచ్చిన అకాడమిక్ సెమిస్టర్ సిస్టమ్ కూడా ఏఎన్యూ పరిధిలో బాగా గొప్పగా ఇమీడియట్ క్యాచ్ చేసిన కాలేజ్ మాది. ఆ సిస్టమ్కి అనుగుణంగా ఇదివరకు ఉన్న ఎయిర్వేస్ సిస్టమ్ ఉన్న మెకానిజమ్స్ అన్నీ కూడా యాస్టీస్గా ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్లో అప్లై చేయలేం. అందుకని ఈ సిస్టమ్కి అనుగుణంగా ఇమీడియట్ అకాడమిక్ సిస్టమ్ మోడల్ డిజైన్ చేస్తాం, అప్డేట్ చేసుకుంటున్నాం. మంచి రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. అయితే కాలేజీకి కూడా మేము చిన్న సజెషన్ ఇవ్వాలని చెప్పి ఒక విద్యార్థి మాకు వాయిస్ ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. అలానే మా పేరెంట్స్ ఫోర్స్ వల్ల నేను ఏఎస్ఎన్ కాలేజీలో కేవలం డిగ్రీకి నామకే వాస్తే డిగ్రీ చేద్దామని జాయిన్ అయ్యాను. బట్ ఏఎస్ఎన్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత యాటిట్యూడ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అతిశయోక్తానికి అనుకోకపోతే నేను ఒకటి చెబుతాను, ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ప్లేస్ మిమ్మల్ని డైలీ మోటివేట్ చేస్తూ ఉంటుంది. నేను 7 కంపెనీస్లో సెలెక్ట్ అయ్యాను. ఇది నా క్రెడిట్ అని నేను అనుకోను, ఎందుకంటే ఏఎస్ఎన్ కాలేజ్ అనేది నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఈవెన్ నేను ఇన్ఫోసిస్ అనే కంపెనీ గేట్ దగ్గరికి కూడా వెళ్ళిపోయి ఉండేవాడిని కాదేమో. ఎందుకంటే మనకున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఒక జైంట్ ఎంఎన్సీ కంపెనీ ఇంటర్వ్యూ చేయటం అనేది పెద్ద అచీవ్మెంట్. అలాంటిది ఒక ఇన్ఫోసిస్ అనే కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను. సో మా పేరెంట్స్ ఫోర్స్ చేయడం వల్ల జాయిన్ అయ్యాను అనుకున్నాను, కానీ ఇదే నా లైఫ్లో కరెక్ట్ చేంజ్ టువర్డ్స్ మై సక్సెస్ అనేది నాకు అర్థమైంది. సార్ ఆ స్టూడెంట్ చెప్పినట్టుగా అంటే ఇక్కడ ప్రాక్టికల్ వేరు, అక్కడ జరిగేది వేరు అని చెప్పి చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? అదే అండి, అసలు మా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రత్యేకత అది. ఎందుకంటే అకాడమిక్ సిస్టమ్కిను ఇండస్ట్రీ సిస్టమ్ గ్యాప్ ఎక్కువగా ఉంది. అంటే డిగ్రీ పూర్తి చేసిన స్టూడెంట్స్కి ఉన్న నాలెడ్జ్, ఇండస్ట్రీ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్న నాలెడ్జ్కి చాలా డిఫరెన్స్ ఉంది. దాంట్లో భాగంగానే మేము క్రియేట్ చేసిన గొప్ప మోడల్ లైఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్. సో ఆ నీడ్స్ తెలియాలి అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా టూర్స్ జరగాలి. అంటే ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ మేము చూడటము, మేము అవగాహన చేసుకోవటం కన్నా కూడా వాళ్ళనే తీసుకెళ్తే, ఇండస్ట్రీలోకి తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఒక కంపెనీలో వాళ్ళకి 1 day స్పెండ్ చేస్తే, అక్కడ ఉన్న హెచ్ఆర్స్తో ఇంటరాక్ట్ చేయిస్తే, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, అసలు నేను ఏ స్టేజ్లో ఉన్నాను, స్టూడెంట్కి నేను ఏ స్టేజ్లో ఉన్నాను, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈ గ్యాప్ ఏంటి, ఈ గ్యాప్ని కాలేజీ ట్రైనింగ్ ద్వారా ఎలా ఫిల్ చేసుకోవాలని ఒక మంచి అవగాహన వస్తున్న ఉద్దేశంతో విప్రోకి మేము రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు ఒప్పుకోవటం ద్వారా ఈ ఇయర్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థుల్లో ఒక 120 మంది స్టూడెంట్స్ని మేము ఐడెంటిఫై చేసి హైదరాబాద్ విప్రో క్యాంపస్కి తీసుకెళ్ళాము, 1 day క్యాంపస్కి. వాళ్ళకి ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడ ఒక సుమారు 5 టాప్ ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటము,
తర్వాత ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, మేము ఉద్యోగాలు కావాల్సినవి ఉన్నాయి, ఉద్యోగాలు లేదు, నిరుద్యోగ సమస్య లేదు భారతదేశంలో. మా కాలేజీ ఉద్దేశం కూడా అదే. నైపుణ్య సమస్య ఉంది, భారతదేశంలో ఉంది, రాష్ట్రంలో ఉంది, కళాశాలలో ఉంది. సో కళాశాలగా ఎక్కడి నుంచి జీవితం స్టార్ట్ అవుతుంది? కళాశాల బేసిక్ నీడ్, బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే స్కిల్స్ని డెవలప్ చేయగలిగే బాధ్యత డెఫినెట్గా కళాశాల తీసుకురావాలి. ఇది ఒక సామాజిక అంశం కూడా మేము భావిస్తాం. అందుకనే మోర్ దాన్ టీచింగ్ మేము గొప్ప సర్వీస్ సొసైటీకి చేస్తున్నాము. మా ఫౌండర్ అన్నాబో సత్యనారాయణ గారు చాలా గొప్ప ఎథిక్స్తో స్టార్ట్ అయ్యారు. మాకు రోజు క్యాంపస్ రాగానే మా చైర్మన్ గారు శివకుమార్ గారిని పెద్ద ఫోటో ఏర్పాటు చేశారు గోడ మీద. మేము మా పిల్లలు ఆయన్ని రోజు తలుచుకుంటూ ఉంటాం. మేమైతే మాకు పెద్ద దేవాలయం అంతే కాలేజీ. కాబట్టి ఇండస్ట్రీ టూర్స్ అనేది బాగా స్టూడెంట్స్కి హెల్ప్ చేసినాయి. అలా ఇన్ఫోసిస్కి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ ఇన్ఫోసిస్కి వెళ్తే మీరు నమ్మరు, ఇన్ఫోసిస్కి 30 మందినే తీసుకెళ్ళగలిగాము. 30 మంది ఇన్ఫోసిస్లో జాబ్లు వచ్చినాయి. అంటే వాళ్ళ దగ్గరగా చూడటం ద్వారా చాలా ఇన్స్పైర్ అవుతున్నారు. సో ఇంకొంచెం ఆ డైరెక్షన్లో కూడా వస్తున్న ఫైనల్ ఇయర్కి వస్తున్న స్టూడెంట్స్కి అలా ఇండస్ట్రియల్ టూర్స్ ఎక్కువ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందనే మా ఉద్దేశం. ఇండస్ట్రీ ఏం కోరుకుంటుందో వాళ్ళకి మేము చెప్పడం కన్నా డైరెక్ట్గా వాళ్ళే చూసిన తర్వాత ఇంకొంచెం సక్సెస్ రేట్ పెరుగుదనే ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయబోతున్నాం. కంపెనీస్ అంటే ఈ జాబ్ ఆపర్చునిటీ పొందిన వాళ్ళకి ఇంకేమైనా బెనిఫిట్స్ అనిపిస్తుంది కంపెనీ అంటే సిస్టమ్ వాళ్ళకి అదనంగా చదువుకోవడానికి కానీ ఇస్తున్నాయి మార్గాలు. చాలా కంపెనీస్ ఎంఎన్సీస్ మనము టాప్ 5-6 ఎంఎన్సీస్ తీసుకుంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమినీ, టెక్ మహేంద్ర, విప్రో వీళ్ళందరూ గ్రాడ్యుయేట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం మొదలుపెట్టారు వాళ్ళకున్న ఇంటర్నల్ ఎనాలిసిస్ ప్రకారం. కాబట్టి గ్రాడ్యుయేట్స్ని అట్రాక్ట్ చేయండి, ఒక జాబ్ ఇస్తే కుదరదని మాస్టర్స్ డిగ్రీ అందరూ ఆఫర్ చేస్తున్నారు స్టూడెంట్స్కి. ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా పాలసీ పెట్టుకుంది. ఒక్కొక్క కంపెనీ బిట్స్ పనులను ఎంఎస్ చేపిస్తుంది, కొంతమంది ఎంటెక్ చేపిస్తున్నారు. కొన్ని కంపెనీలు ఒక 1.5 year జాబ్ చేసిన తర్వాత ఎంబీఏ ఒక బిజినెస్ స్కూల్లో చేపించడం జరుగుతుంది. ఇలా హైయర్ ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా పర్సనల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత పర్సనల్ లోన్స్ ఫెసిలిటీ ఉంటుంది, తర్వాత హౌస్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. అమేజింగ్ రిజల్ట్స్ డెఫినెట్గా. అంటే ఒక విధంగా ఈరోజు గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత సెక్యూరిటీ ఉంటుందో ప్రైవేట్ ఎంఎన్సీ సెక్టర్స్లో కూడా అంతే సెక్యూరిటీతో వీళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ బెనిఫిట్స్ మూలంగా కూడా ఒక స్టూడెంట్ జాబ్ తెచ్చుకున్నా అంటే మా ఉద్దేశం కూడా ఒక ఫ్యామిలీ మారిపోయినట్లే డెఫినెట్గా. కాబట్టి అన్ని బెనిఫిట్స్ ఉండటం కూడా స్టూడెంట్స్కి అట్రాక్షన్గా ఉందని భావిస్తున్నాం మేము. ప్రగతి పదంలో ఏఎస్ఎన్ కళాశాల నడవటంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో ప్రిన్సిపాల్ గారికి కృషి కూడా అమోఘం. అయితే ఏఎస్ఎన్ కళాశాల రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైనటువంటి కాలేజీగా అభివృద్ధిందంటే వీరిరువురి కృషి, అలాగే టీచింగ్ స్టాఫ్ వీరందరి కృషి వల్ల ఈ రోజున ఏఎస్ఎన్ కళాశాల రాష్ట్రంలో గొప్పగా చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చింది. మరి ఇక యాజమాన్యం అలాగే ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు అంశాలని అలాగే స్టూడెంట్స్ చెప్పినటువంటి వారి యొక్క ఆలోచనల్ని మన మిగతా విద్యార్థులు కూడా తీసుకుని ఏఎస్ఎన్ కళాశాలలో చేరి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను.